మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొందరు వ్యక్తుల మధ్య గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేష్ ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. తాగొచ్చింది ఒక మనిషి చచ్చిపోతే తాగొచ్చిపోతే పొద్దుకంగా వచ్చిన 2-3 అవుతుంది. కొంత 2-3 మాటలు జారగొచ్చిండు నా కొడుకు. జారగొచ్చినందుకు వీళ్ళు సర్పంచ్ పిలిపించిండు. సర్పంచ్ పిలిపించి ఏం చేసిండు, 2-3 వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు ఎలా సైనారు, నేను కూడా రాగలే. నా తప్పైందని నన్ను కాళ్ళు మొక్కి పిచ్చుకున్నారు. నేను ఈకాడికే నేను కళ్ళు తాగా, నేను ఈకాడికే నేను మంచిగా ఉంటానని నా కొడుకు అందరి కాళ్ళు మొక్కిండు. నాకు తప్పైందని అన్నాడు. తప్పైందని అన్న కానీ మళ్ళీ ఒక ఆసారి వచ్చి మళ్ళీ కొట్టిండు. కడుపులో పెట్టుకొని వచ్చి తీసుకొని వచ్చి నా ఇంటి కడుకు నా కొడుకును ఇంటికి వచ్చిండు. ఎట్లా మందు తాగుతా నేను బతకయ్యాలని నన్ను ఇంతమంది కొట్టిర్రు. నేను ఊళ్ళో నేను చచ్చిపోతే నేను ప్రతి ఒక్క పీరుగును వారేయాలి. నేను కట్టం చేసినప్పుడు నాకు రైతు పోసిండు. నేను తాగినందుకు నేను మాటలు జారగొచ్చిన. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళని ఏం కూడా అనలేదు. నన్ను కొట్టిండ్రు, ఇలా నన్ను ఎందుకు కొట్టిండ్రు, ఏం కారణంగా కొట్టిండ్రు. నేను దాగి మాట్లాడిన 2 మాటలు. నన్ను ఇంత ఉద్దేశం చేసి నన్ను కాళ్ళు మొక్కినా కానీ నన్ను నన్ను ఇంత గుణంగా నన్ను పాపం అని లేదు. నన్ను అందరు కాళ్ళు మొక్కి తెచ్చుకున్నారు. నన్ను అందరు కలిసి కొట్టిండ్రు. తాగినాక నన్ను తిట్టిలా వాళ్ళని తిట్టిలా ఊరు గ్రామ పంచాయతీకి నన్ను తీసుకపోయాను. బాగా కొట్టినాక నాకు మంచి అనిపించలే. నేను 6 నెలలు చింతపల్లి పని చేసుకోవడం లేదు, ఏది లేదు. పనికి 40 రూపాయలు జరిమానా. నాకు బతకపూడి కాలే. నేను లేకపోతే చింతపల్లిలో చనిపోయిన శవం కూడా లేవాలి ఎన్ని రోజులు. అదొకటి నన్ను ఇలా కూర కొట్టింది. చచ్చిపోతాం అనిపిస్తాయి 10